చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసులకి సంబంధించి గత కొన్నిసార్లు కూడా మనం డిస్కస్ చేసాం. ఆయన కేసులన్నీ మాఫీ అయిపోయాయి, కేసులన్నీ కొట్టివేయబడ్డాయి, ఏమీ లేదు, ఇలా రకరకాలుగా మనం డిస్కస్ చేసాము. బట్ ఇప్పుడు హైకోర్టులో వేసిన పిల్కి సంబంధించి ఏవైతే కేసులు ఉన్నాయో అవి మధ్యంతరంగా ఆపడానికి లేదు, కంటిన్యూ చేయండి, అసలు ఏం జరిగింది అనేది క్లోజ్ అయితే చేయొద్దు. ఇది హైకోర్టు ఇచ్చిన సారాంశంగా తెలుస్తోంది. ఏం చెప్తారు మీరు? బహుశా సీనియర్ జర్నలిస్టు తిలక్ గారు వేసిన పిటిషన్ పైన నిన్న వచ్చినట్టుగా తెలుస్తుంది. సరే, కోర్టుని వారేం కోరారు, కోర్టు అధికారికంగా ఏం చెప్పింది అనేది పూర్తి పాఠం జడ్జిమెంట్ వింటే తప్ప అర్థం కాదు. కానీ మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారి పైన గత ప్రభుత్వంలో నమోదైనటువంటి వివిధ రకాల కేసుల్లో సంబంధించి తగిన ఆధారాలు లేవని సంబంధిత ఏ డిపార్ట్మెంట్ అయితే గతంలో చంద్రబాబు గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు కేసులు పెట్టారు, అది ఫైబర్ నెట్ కేసు కావచ్చు, లేకపోతే ఇంకొక 2 కేసులు కూడా అనుకుంటాను, వాటికి సంబంధించి ఆధారాలు లేవు అని కేసుని డిపార్ట్మెంటే విత్డ్రా చేసుకోవడం, దాన్ని ఏసీబీ కోర్టు అంగీకరించినట్టుగా వార్తలు వచ్చినాయి, మనకు గతం జరిగినాయి. ఇది ఏమవచ్చు అన్నప్పుడు మనం కూడా 2 యాంగిల్ చూసుకున్నాం. ఒకటి, ఇది కాన్స్టిట్యూషన్స్ కోర్టులో నిలవకపోవచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు. 2, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వానికి కూడా రాజకీయంగా ఇది నష్టం, 2 చెప్పాం. అసలు రాజకీయంగా నష్టం అనేది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే రాజకీయంగా నష్టం అని ఫస్ట్ పాయింట్ గా తీసుకున్నప్పుడు, కేసులు మాఫీ చేయడం, విత్డ్రా చేసుకోవడం ఒక సాధారణ విషయం. ఇది అసాధారణంగా మారుతా ఉంది. ఎందుకు మారాలి? గత ప్రభుత్వం పెట్టిన కేసుల్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం విత్డ్రా చేసుకోవడం అనేది రాజకీయాల్లో భాగమే. అది ఏ కేసులు అంటే పొలిటికల్ మోటివేటెడ్ కేసులు అంటారు. అంటే ఒక ఉద్యమం జరుగుతుంది, ఒక ధర్నా జరుగుతుంది, ఇప్పుడు అమరావతి రైతులు పోరాటం, మేము రాయలసీమ సమస్యలు మేము పోరాటం, ఏదైనా కావచ్చు, లేదా విశాఖ ఉక్కు కార్మికుల పోరాటం, ఇట్లాంటప్పుడు నమోదు ఉంటాయి కేసులు. ఇట్లాంటి కేసుల్ని కొత్త ప్రభుత్వం ఎలక్షన్లో కూడా ప్రామిస్ చేస్తూ ఉంటుంది, ఈ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ మేము విత్డ్రా చేసుకుంటాము అని అనౌన్స్మెంట్ చేసి క్యాబినెట్ తీర్మానం చేసి కూడా ప్రాసెస్ ప్రకారం పోయేటి ఉంటాయి. కానీ ఇది పర్సనల్ కేసులు. చంద్రబాబు గారి పైన నమోదైంది ఒకటి పొలిటికల్ కేసు. అదేంటంటే పుంగునూరులో ఒక ర్యాలీ సందర్భంగా జరిగిన దాడి, పోలీసులు, ఇది పొలిటికల్ కేసు. దీనిలో తప్పెవరిదో ఒప్పెవరిదో చట్టం చేయాలి. కానీ అదర్ దెన్ అన్ని కేసులు ఫైనాన్స్ అఫెన్స్ కేసులు. ఇప్పుడు ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్, అమరావతి ల్యాండ్ సంబంధించి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజెస్, మద్యం కేసు, ఇవన్నీ కూడా స్కాండ్, ఇవన్నీ కూడా ఫైనాన్స్ అలిగేషన్స్. నిజాలు కోర్టులో తేల్చాలి. ఇది ఫైనాన్స్ అఫెన్స్, ఇది పర్సనల్, నాట్ ఎ పొలిటికల్. కాబట్టి పొలిటికల్ మోటివ్ కేసుల కన్నా పర్సనల్ కేసులు కావడం వల్ల దీన్ని విత్డ్రా చేసుకుంటే ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు స్వర్ణ గారు అనే ఒక ఆఫీసర్ గతంలో కేసు పెట్టింది, అదే ఏ హోదాలో? సంబంధిత డిపార్ట్మెంట్ హోదాలో. రేపు పురుషోత్తం వస్తాడు, విత్డ్రా చేయాలి. కానీ నువ్వు కానీ నేను కానీ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్, పేర్లు మారుండొచ్చు. కాబట్టి ఒక డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ ఒక వ్యక్తి కేసు ఏ ఆధారంతో పెట్టారు? మీరు మీకున్న ఆధారాలతో పెట్టారు. ఇప్పుడు కొత్త ఆఫీసులో వచ్చిన ఆధారాలు లేవని కోర్టులో పిటిషన్ వేస్తే ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సాంకేతికంగా. ప్రజలు ఏమనుకుంటారు? చంద్రబాబు గారి మీద అప్పుడు కేసు ఎందుకు పెట్టారు? ఆయన అపోజిషన్ ఉన్నాడు పెట్టారు. ఇప్పుడు ఎందుకు రద్దు చేసుకున్నారు? పొజిషన్లో ఉన్నాడు రద్దు చేశారు. అపోజిషన్ ఉంటే కేసు, పొజిషన్ రద్దు. ఇట్లా రాంగ్ మెసేజ్ వెళ్దా ప్రజల్లోకి? ఇప్పుడు ఆధారాలు లేవన్నప్పుడు కోర్టే కొట్టేస్తుంది కదా, కొంతకాలం నడిచిన తర్వాత ఆధారాలు అయితే కోర్టే కొట్టేస్తుంది కదా. అలా కాకుండా రద్దు చేసుకోవడం పొలిటికల్ కూడా వాళ్ళకి నష్టం. ఇది ఒక అంశం. మీరన్నట్టు గతంలో నేను వివిధ సందర్భాల్లో మీ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు చెప్పాను, కాన్స్టిట్యూషన్ కోర్టులో నిలవకపోవచ్చు. ఈరోజు ఏసీబీ కోర్టు లేదా సిఐడి కోర్టు, ఏదైతే లోకల్ కోర్టు ఉందో, ప్రైమరీ కోర్టు, ఆ కోర్టులో దీన్ని విత్డ్రా చేసుకున్నా, కోర్టు అంగీకరించిన 2 రకాల సమస్యలు వస్తాయి. ఒకటి, కాన్స్టిట్యూషన్ కోర్టులో ఇది నిరాకరణ కావచ్చు. 2, ఒకవేళ జరిగిన రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే పునర్విచారణ స్టార్ట్ చేస్తాడు. కాబట్టి మధ్యలో ఇరుక్కునేది అధికారులు, ఎందుకు చేశారని విచారణ గురి కావాల్సి వస్తుందని చెప్పాం. బహుశా అది ప్రైమరీగా జరుగుతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారులు విచారణ లేకుండా ఇప్పుడు వైటి స్వర్ణ గారు బేసిక్గా ఇంతకుముందు చెప్పినప్పుడు మీరు ఒక అధికారిగా ఆధారాలు లేకుండా ఒక కేసు పెట్టారని నేను చెప్పడం అంటే, ఇంకొక అధికారి బస్ మీపైన చర్య తీసుకోవాలిగా. ఆధారాలు లేకుండా మీరెట్టే కేసు? సేమ్ డిపార్ట్మెంట్ కదా, మనిషి మారుండొచ్చు. ఇప్పుడు నేను ఆఫీసర్గా నేను వచ్చిన తర్వాత ఆధారాలు లేవంటున్నాను, బాగానే ఉంది. గతంలో పెట్టిన ఆఫీసర్ ఆధారాలు ఉన్నాయంటే మీరు అబద్ధం చెప్పినట్టు, అంతేగా మీరు రాంగ్ కేసు పెట్టినట్టే కదా. అప్పుడు ఫస్ట్ మీరు నిరూపించాలి కదా, రాంగ్ కేసు పెట్టిన మీపైన ఏం చర్య తీసుకోవాలి డిపార్ట్మెంట్ పరంగా.
కాబట్టి ఇది కాంప్లికేషన్ అవుతుంది. కాబట్టి ఫైనాన్స్ అఫెన్స్ అనేది విచారణలో తేలాలి తప్ప ఒకసారి నమోదైన తర్వాత ఆధారాలు లేవని చెప్పి విత్డ్రా చేసుకోవడం అనేది సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ కోర్టులో నేను చంద్రబాబు గారు తప్పు చేశారా, ఒప్పు చేశారా, లేదా గత ప్రభుత్వం పెట్టిన కేసు మంచిగా చెడ్డ, నేను జోలికి వెళ్ళట్లేదు, అది విచారణ తేలంటాను, కోర్టులు చెప్పాలంటున్నాను. ఆ దశకు వచ్చేసింది, కోర్టు నమోదై ఎఫ్ఐఆర్లు ఆడి వరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆధారాలు లేవనడం అనేది కోర్టులు అంగీకరిస్తాయని నేను అనుకోను. సో ఆ యాంగిల్లో సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న రాజకీయాలు మనం చూస్తున్నట్టు ఏమవుతుందంటే అతి సామాన్యులు కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందో అవగాహన చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ప్రజలకి అర్థమవుతున్నాయి రాజకీయాలు అంటే ఏంటో. ఇప్పుడు ఒక వ్యక్తి పైన, అది ముఖ్యమంత్రి గారా, మంత్రి, ఎమ్మెల్యే, సాధారణ వ్యక్తి అనేది పక్కన పెడితే ఒక కేసు నమోదైంది, దానికి సంబంధించి విచారణకు సిబిఐ లాంటి పెద్ద పెద్ద సంస్థలే ముందుకొచ్చి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమీ లేవు, అదంతా నిర్దోషిగా తేల్చుతున్నట్లుగా కొట్టివేసుకుంటూ వెళ్ళిపోతే అది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ప్రజలకు ఎలాంటి సంకేతాలు అందుతాయి? అండ్ ఇలాంటి ప్రైవేటుగా జర్నలిస్టులు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పిల్లులు వేయడం ఎలా చూడాలి? ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్నట్టు ప్రజల్లో ఒక నైతిక చర్చ జరుగుతుంది. గతంలో ప్రభుత్వ అధికారులు ఏదో కేసు పెట్టారు ఎవరో ఒక ఫిర్యాదు మేరకు, ఆ అధికారి ఫిర్యాదు మేరకు పెట్టినప్పుడు దానిపైన చంద్రబాబు నాయుడు గారు బహుశా స్టేకి వెళ్ళినట్టున్నారు. స్టేక్ కానీ ముందస్తు బెయిల్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఈ కేసులు ఉన్నాయి కదా, ఫైబర్ నెట్ కేసు, రింగ్ రోడ్ అలాట్మెంట్ కేసు, శాండ్ మైను, ఈ కేసులు పెట్టారు కదా చంద్రబాబు గారి పైన. దీనిపైన పీటీ వారెంట్లు జారీ చేశారు గతంలో. పీటీ వారెంట్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు, ఆయన పైన ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి దాని విచారణకు కూడా అనుమతించి పోలీస్ కస్టడీకి ఇమ్మని చెప్పి పిటిషన్ వేశారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్. అంటే పోలీస్ కస్టడీకి ఇమ్మన్నారు అంటే అర్థం ఏంటి? తగిన ఆధారాలు ఉంటేనే అడుగుతారు వాళ్ళు. అంటే నేను చెప్పేది చంద్రబాబు గారు ఆధారాలు ఉన్నాయని కాదు, ఆ డిపార్ట్మెంట్ భావించింది ఆధారాలు ఉన్నాయని, అంతే కదా. విచారించాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు ఉన్నాయని, ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం చంద్రబాబు గారిని పోలీస్ కస్టడీ అడిగింది ఈ డిపార్ట్మెంట్లు. పోలీస్ కస్టడీ వరకు అడిగారు, కోర్టులు నిరాకరించినట్టున్నాయి, విచారణ చేసుకోమన్నట్టున్నాయి, ఆన్లైన్ విచారించుకోమని చెప్పినట్టున్నాయి, బహుశా ముందస్తు బెయిల్ అట్లాంటివి ఇచ్చినట్టున్నాయి కదా. మరి అంత దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు తటికి మని దాంట్లో ఆధారాలు లేవని అంటే డిపార్ట్మెంట్ వచ్చి కొత్త ఆఫీసరు, కోర్టులు ఎట్లా అంగీకరిస్తాయి? నేనేమంటానంటే మీ ఇష్టమా, కేసు పెట్టడం మీ ఇష్టమే, కేసు విత్డ్రా చేసుకోవడం మీ ఇష్టమే. ఒక డిపార్ట్మెంట్ ఏం చెప్పింది గతంలో, ఇదే సేమ్ డిపార్ట్మెంట్ పోలీస్ కస్టడీ అడిగింది చంద్రబాబు నాయుడు గారిని, ఆయన విచారించాలి, హై ప్రొఫైల్ కేసు ఉంది, ఆయనకి ఇది పీటీ వారెంట్ జారీ చేసిన అనుకుంటాను. మరి పీటీ వారెంట్ వరకు వెళ్ళిన డిపార్ట్మెంట్ అధికారి మారిన వెంటనే అసలు ఆధారాలు లేవని కోర్టుకి సబ్మిట్ చేయడం, దాన్ని కోర్టులు అంగీకరిస్తే వ్యవస్థల మీద విశ్వాసం పోతుంది కదా. మంచి దాంట్లో ఏం జరిగింది అనేది వేరే సంగతి. ఈ ప్రాసెస్ చూస్తా ఉంటే ఏదో రాజకీయంగా నష్టం, రాజకీయంగా ఏదో అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు, ఈ ప్రాక్టీస్ మొదలెడితే రేపు ఈ రోజు ప్రభుత్వం కేసు పెడుతుంది, రేపు వస్తా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు అన్ని పెట్టారు, రేపు ఆయన వస్తాడు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ మీద పెట్టలా, ఆయన చుట్టూ ఉన్నటువంటి చాలా మంది మీద పెట్టారు, రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, ఇదే అధికారులు ఎవరైతే కేసు అధికారులు మా దగ్గర ఆధారాలు వేసేస్తారు, కొట్టేస్తారు. అంటే అది ఇంకేం కేసులు లేవు, పొలిటికల్ పవర్ ఉండేవాడికి కేసులే ఉండవు, విచారణ అవసరం లేదని రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా. టెక్నికాలిటీస్ ఎలా ఉన్నా, ఆధారాలు ఉన్నాయన్నా లేకపోయినా, కానీ ఒక దశ నమోదయ్యి విచారణ దశకు వచ్చిన తర్వాత రద్దు చేస్తే వేరే సంగతి. ఇప్పుడు రద్దు చేయట్లా, మీరు ట్విస్ట్ చూడండి, ప్రభుత్వం రద్దు చేయలేదు, డిపార్ట్మెంట్ ఆధారాలు లేవని చెప్పి పిటిషన్ వేస్తా ఉంది, దాంతో కోర్టు విత్డ్రాకపోతా ఉంది. ఇది అధికారి ఆధారాలు ఉన్నాయి లేదని అంటున్నారంటే పొలిటికల్ ప్రెజర్ ఉన్నా లేకపోయినా పొలిటికల్ ప్రెజర్ ఉందని ప్రజలు అనుకుంటారు. సో అదొకటి ఉంటుంది, సాంకేతికంగా కూడా సాధ్యం కాదు, పొలిటికల్ గా మాత్రం ప్రభుత్వానికి చాలా నష్టం. ఇప్పుడు కోర్టులో స్టే ఇచ్చింది అనుకోండి, లేదా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అనుకోండి, అంటే అప్పుడు ప్రభుత్వానికి మచ్చ కదా అది. ఒకవేళ కోర్టులు కూడా టెక్నికల్ పాయింట్స్ తో కొట్టేసినా ప్రజలు ఏమనుకుంటారు, గత ప్రభుత్వంలో కేసు పెట్టారు, ఈ ప్రభుత్వం ఎత్తేసారు, రేపు జగన్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రేమించే వాళ్ళు లేదా చూసేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులన్నీ కూడా రేపు జగన్ ముఖ్యమంత్రి ఆయనే కొట్టేసుకుంటాడు అని అనుకోరా? అంటే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది వ్యవస్థల పైన. పొలిటికల్ కూడా అంత మంచిది కాదు ప్రభుత్వానికి. మీరు నమ్ముతున్నారు కదా టెక్నికల్ గా ఆధారాలు లేవని, కొంచెం విచారణ జరిగితే కోర్టే కొట్టేస్తుంది కదా, ఆధారాలు లేని కేసులు కోర్టు ఎడబట్టించుకుంటుంది. కోర్టు కొట్టేస్తే ఒక రకమైన గౌరవం ఉంటుంది స్వర్ణ గారు, కోర్టు కొట్టేస్తే రేపు ప్రభుత్వం పునర్విచారణ చేయడానికి కూడా పరిమితులు వచ్చేస్తాయి. డిపార్ట్మెంట్ తనకు తానుగా విత్డ్రా చేసుకుంటే రేపు ప్రభుత్వం ఈజీగా రీఓపెన్ చేస్తుంది.
అది ఇబ్బందికరమైన పరిస్థితులే ఫ్యూచర్ లో ఏ పార్టీకైనా సరే. ఏ పార్టీ కదా అధికారులకు ఇబ్బంది ఉంటున్నాను. ఇప్పుడు విచారణ ఎవరి మీద చేయాలి? ఇప్పుడు చంద్రబాబు గారు ఏమైనా లెటర్ మీద రాయిచ్చాడా విత్డ్రా చేసుకోమని? చేయలా, ఆయన చెప్పడు. అధికారులు తనకు తాను ఇప్పుడు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అధికారి కేసు పెడతాడు, అదే డిపార్ట్మెంట్ లో కొత్తగా వచ్చిన అధికారి విత్డ్రా చేసుకుంటాడు, రెండింటిపైన విచారణ జరుపుతారు. ఇప్పుడు పేపర్ మీద పేర్లు ఉండేది ఊరివి అధికారులు అడుగుతారు, ఏ ఆధారం ఏ విచారణ చేసి నువ్వు విత్డ్రా చేసుకున్నావు అని ఆయనకు నోటీస్ ఇస్తారు. ఇంకా కోపం వచ్చిందంటే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అధికారులకు మంది అరెస్ట్ అయ్యారు కదా మాజీలు అందరూ కలిసి. రేపు ఆ పరిస్థితి ఇప్పుడు అధికారుల మధ్య ఇరుక్కుంటారు. పొలిటికల్ గా పవర్ లో ఉండే వాళ్ళకి నష్టం ఆ అధికారులు ఉన్నారు కాబట్టి. నిజానికి కేసులో చంద్రబాబు గారిది ఏమీ లేకపోయినా ఈ టైప్ ఆఫ్ మోడల్ ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నేనంటే నిజంగా చంద్రబాబు గారి పైన ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఈ మోడల్ ని ప్రజలు అధికారం ఉంది కాబట్టి చేసుకున్నారనే చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అధికారులు రేపు బోనెలు నిలబడుకుంటారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పునర్విచారణ స్టార్ట్ చేసిన అంటే చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. నాకేం సంబంధం ఉంటారు? నేను చెప్పాను. పొలిటికల్ ఉండవాళ్ళు ఓవరాల్ గా చెప్తారు తప్ప పేపర్ మీద చెప్పరు కదా. ఇప్పుడు ఎవరైతే పేపర్ మీద ఐఏఎస్ ఆఫీసర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రాసి ఇచ్చుంటాడో ఆధారాలు లేవని, నువ్వు ఏ విచారణ చేసి ఆధారాలు లేవో చెప్పు అంటారు, నోటీస్ ఇస్తారు, మళ్ళీ ఆయన విచారిస్తారు. మళ్ళీ ఆయన తేలేదు ఎప్పుడో సంవత్సరం, ఆ సంవత్సరం ఆయన తిరగద్దా పోలీసుల చుట్టూ సిట్టు ఇచ్చు. నిన్న పేర్నాని గారు చెప్పారు కదా, మనకు ఒక సిట్టు ఉంటుంది, పేర్నాని విలేకరుల సమావేశం రప్ప అవసరం లేదు, మనకు ఒక సిట్టు ఉంటుంది, మనకు ఆయన ఆఫీసర్ల పేర్లు కూడా చెప్తారు, మనకు రిటైర్ ఆఫీసర్లు ఉంటారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడిన వాళ్ళు సస్పెండ్ ఉన్నారు కదా, వాళ్ళందరూ రిటైర్ అయిపోయి వస్తారు కదా, వాళ్ళతో సిట్ వేస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎట్టయితే సిట్ చేశారు మేము కూడా సిట్ ఉంటుంది, మాకు ఒక సిట్ ఉంటుంది. ఇవన్నీ దేనికి సంకేతం? కాబట్టి మధ్యలో ఇబ్బంది పడేది ఈ మధ్యలో ఉన్న మిడిల్లో ఉన్నటువంటి అధికార వ్యవస్థ. అధికారులు కూడా స్వతంత్రంగా వ్యవహరించాలి, ప్రభుత్వం కూడా ఒక ఈ యాంగిల్ కూడా చూసుకుంటే మంచిది.